స్థానిక గడియారం సెంటర్లో డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన కలెక్టర్, గిరిజన నాయకులు. జిల్లా గిరిజన సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్లో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఘనంగా నిర్వహించడమైంది. ఈ కార్యక్రమం నందు వివిధ గిరిజన సంఘ నాయకులు మరియు జిల్లాలోని గిరిజనులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలతో విద్యార్థులు అలరించారు. నాయకులు మాట్లాడుతూ గిరిజన భవనం నిర్మించవలసిందిగా మరియు ఆధార్ కార్డులు లేని గిరిజనులకు ఆధార్ కార్డులు మరియు ఇళ్ల స్థలములు ఇప్పించవలసిందిగా పల్నాడు కలెక్టర్ పి అరుణబాబును కోరడమైంది. కలెక్టర్ అరుణబాబు స్పందించి గిరిజన భవన నిర్మాణంకు అవసరమైన ప్రతిపాదనలు పంపవలసిందిగా మరియు గిరిజనులకు ఆధార్ కార్డులు లేని వారికి ఆధార్ కార్డులు, ఇళ్ల స్థలాలు లేని వారికి ఇళ్ల స్థలములు మంజూరు చేయడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా గిరిజన సంక్షేమ శాఖాధికారి ఆదేశించడమైంది. 2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి నందు 550 పైన మార్కులు సాధించిన గిరిజన విద్యార్థులైన బి సాయితేజ నాయక్ మరియు కె సంపత్ నాయకులకు కలెక్టర్ పి అరుణబాబు చేతుల మీదుగా ఒక్కొక్కరికి 5,000 నగదు పారితోషికం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారిని జోష్న, గిరిజన సంఘ నాయకులు కోటా నాయక్, పాండు నాయక్, విష్ణు నాయక్ తదితరులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ సంఘం తరపున కూడా గిరిజన శాఖ సంక్షేమ సంఘం తరపు నుంచి ఒక చిరు సన్మానం. మన జిల్లాలో ఉన్నటువంటి హాస్టల్స్ కానీ, వెల్ఫేర్ స్కూల్స్ కానీ, లేకపోతే హాస్టల్ స్కూల్స్ కానీ వీటికి సంబంధించినటువంటి ప్రగతిని డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ గారు వీళ్ళందరూ తెలియజేశారు కాబట్టి వాటి గురించి ప్రత్యేకంగా మళ్ళీ చెప్పడం లేదు. ముఖ్యంగా 2 పెద్ద పథకాలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద నుంచి మనము తీసుకుంటున్నాం. అది పిఎం జన్మన్, పూర్తిగా ఇది చెంచులకు సంబంధించిన ప్రాజెక్టు. అట్లాగే డిఏజుగా ఈ 2 స్కీమ్స్ కింద డిఫరెంట్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ దాదాపుగా 25 స్కీములు అయితే జుగా కింద 17 శాఖలతోటి, అట్లాగే 9 శాఖలతోటి 11 స్కీమ్స్ కింద చెంచుస్కి పిఎం జన్మ. ఈ 2 కార్యక్రమాల్లో అనేక అభివృద్ధి పథకాలు మనకు అందుతున్నాయి. దీని మీద చాలామందికి అవగాహన లేదు, చాలామందికి తెలియటం లేదు. ఇల్లు లేని వారికి ఇల్లు ఇస్తున్నాము, వాటర్ కనెక్షన్ ఇస్తున్నాము, ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాము. సో ఇంకా ఇన్ని రోజులు మనకి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిపోయిన తర్వాత కూడా ఇంకా ఆధార్ కార్డు లేని వాళ్ళు, పర్మనెంట్ అడ్రస్ లేని వాళ్ళు, అట్లాగే రేషన్ కార్డు లేని వాళ్ళు ఇంకా ఉన్నారనేది మనం ఎంత చెప్పుకున్నా అది సత్యం. సమస్యలు మేము ఈ సంఘాల మీద తిరిగేటప్పుడు మాకు బయటపడుతుంది. కానీ కొన్ని సమస్యలు మేము సాధించగలుగుతున్నాం. కొన్ని సమస్యలు మా పరిధిలో వాళ్ళకి న్యాయం చేయడానికి మా చట్ట సరిపోవడం. కొన్ని సమస్యలు ఏంటంటే వివిధ కారణాల వల్ల చేయలేకపోతున్నాం. మరి ప్రభుత్వ వారి దృష్టికి ఈ సమస్యలు తీసుకెళ్ళినప్పుడు కొన్ని వాళ్ళు చేయగలుగుతున్నారు, కొన్ని చేయలేకపోతున్నారు.